తల్లికి వందనం పడ్డాయా? పడ్డాయి. చిన్న అబ్బాయికి కొడుకులకి ఇద్దరికి పడ్డాయి. అన్ని బాగున్నాయి. వచ్చినా బాగుందయ్యా అనుకున్నాం. మాకిద్దరు పిల్లలు చదువు పడినాయి. 26,000 సంతోషంగా ఉంది. పిల్లల ద్వారా డబ్బులు పడ్డామంటే సంతోషంగా. ముగ్గురు ఉన్నారు ఇక్కడే పడ్డాయి. 13,000 పడ్డాయి ఒక్కొక్కరికి. ఏమనిపిస్తుంటే పిల్లలకి బుక్స్ కొనడానికి ఉపయోగపడతాయని అనిపించింది. ఇంకా అలాగే పిల్లడు సైకిల్ కూడా కొన్నాం, చిన్నది, ఉపయోగపడ్డాయి పిల్లలకి. ఉపయోగపడే టైంలోనే ఇచ్చారు. యూనిఫామ్ కుడటానికి, కుట్టుకూలికి, పిల్లల బుక్స్కి, వాళ్ళకి సంబంధించి ఉపయోగించుకున్నాం. పిల్లల చదువు బాగానే ఉంది. స్కూల్లో టీచర్లు మాస్టర్లు కూడా మంచిగానే చూస్తారు, పనిచేస్తున్నారు బాగా. వచ్చింది సార్, ముగ్గురు పిల్లలు సార్ పడ్డాయి సార్. బాగా బాగా సౌకర్యంగా ఉంది. బాగా చదువుకు సంబంధించి ఫుడ్ బాగానే ఉందని చెప్తున్నారు. బాగానే ఉందని. థ్యాంక్స్ సార్. ఈ రోజు ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా న్యాయం చేద్దా అని పెద్ద మనసుతో ఆలోచించి ఈ తల్లికి వందనం కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క పేదవాడు కూడా మంచిగా అభివృద్ధి చెందాలి. పిల్లలకి ఆ డబ్బులతో పిల్లలు చిన్న సైకిల్ అయితేనేముంది, బట్టలు అయితే ఏముంది, ఇంట్లో వసతులు కూడా చేసుకుంటున్నారు. ఎంతో ఆనందకర విషయం. ఈ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా మాట మీద నిలబడి లోకేష్ బాబు గారు ఏదైతే విద్యాశాఖ మంత్రిగా అయిన కాడి నుంచి కూడా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుని అంతమందిని కూడా సంకూరం చేసుకొని వాళ్ళందరినీ ఆనందపరిచి ఎంతో ఆనందకరమైన విషయం. అలానే ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇప్పుడు షూ కాడి నుంచి డ్రెస్ కాడి నుంచి అన్ని పరిశోధనలు వేసి విద్యామంతులను కూడా అదవరికి ఎలా పడితే అలా ఉండేవాళ్ళు విద్యామంతులను కూడా ఇప్పుడు చక్కగా మంచి వాళ్ళని ఏ స్కూల్కి ఎత్తే బాగుంటుందో అని ఆలోచించి అలానే నిడమర్రు స్కూల్ కూడా ఎలాంటి మంచి వాటిని అట్లనే ప్రతి ఒక్క గ్రామంలో కూడా విద్యావంతులను కూడా మరి నారా లోకేష్ గారు ప్రత్యేక చర్య తీసుకొని మన ఉపాధ్యాయులను కూడా మంచిగా వేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగా భవిష్యత్తు చల్లాలి. నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పిల్లలు ఇది పడకూడదు అనే కాన్సెప్షన్తో ఎంతో అభివృద్ధి చేస్తున్న లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తల్లికి వందనం డబ్బులు పడ్డాయండి? పడ్డాయండి. 13,000 మంచిగా అన్ని అవసరాలకి బాబుకు స్కూల్ బట్టలకైనా అన్నిటికి ఉపయోగపడితే మంచిగానే అనిపించింది. బాబు స్కూల్ బట్టలు తీసుకున్నాం, సైకిల్, ఆ యూనిఫామ్ కుట్టియటానికి వాటికి ఉపయోగించుకున్నాం. వచ్చింది అడుగుతాం. మేము కూడా వస్తుంటాం ఒక్కోసారి మధ్యాహ్నం. బానే ఉంటది, బాగుండిద్ది, మంచిగా ఉన్నాయి, బాగుంది, బానే ఉంది. ఇద్దరికి డబ్బులు పడ్డాయండి తల్లికి వందనం? పడ్డాయండి. సంతోషం అనిపించింది. పిల్లల ద్వారాగా పడుతున్నాయి కాబట్టి సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇద్దరికి వస్తుంది, సంతోషంగానే ఉంది. ఏ తల్లిదండ్రులకి పిల్లల్ని చదివించుకోవాలని ఆశ ఉంటది కాబట్టి దాన్ని గవర్నమెంట్ నిలబడుతుంది కాబట్టి చాలా సంతోషంగానే ఉంది. బాగున్నాయి, డెవలప్ అవుతూనే ఉన్నాయి కాబట్టి చాలా శాతం బాగానే ఉంటున్నాయి. స్టడీ కూడా బాగుంటుంది, బాగున్నాయి. అంటే ఒకే టెక్స్ట్ బుక్ లో 4 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు ఉంటున్నాయి కాబట్టి పిల్లల వెయిట్ కూడా తగ్గుతుంది. చాలా సంతోషంగానే ఉంది. ఆ విషయంలో బాగానే పనిచేస్తుంది. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే అన్న, మీ పేరు? యోహాన్ గారు, నా తల్లికి వందనం అని చెప్పి అకౌంట్ లో డబ్బులు వేశారు కదా, వచ్చినాయా మీకు? ఎంతమందికి వచ్చినాయి? ముగ్గురికి వచ్చినాయి. ఓకే, ఎంతమంది చదువుకుంటున్నారు మీ ఇంట్లో? ముగ్గురు పిల్లలు చదువుతుంటే ముగ్గురికి వచ్చినాయి. ఓకే, ఎలా అనిపిస్తా ఉంది మరి? ఎంత వచ్చింది ముందు అకౌంట్ లోకి? 39,000 వచ్చింది. 39,000 వచ్చాయి. చూసారా? ఓకే, మరి ఎలా అనిపిస్తుంది? ముగ్గురు చదువుకుంటే ముగ్గురికి కూడా ఈ రోజు గవర్నమెంట్ డబ్బులు ఇస్తా ఉంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు బాగానే ఉంది, ఫస్ట్ నుంచి పడతానే ఉంది. భోజన గీజం కూడా బాగానే ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్. ఎట్లా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో? యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, మొత్తం భోజనం కానీ, బుక్స్ కానీ అన్ని ఇచ్చారు. ఓకే, ఇంతకుముందు స్కూల్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎలా అనిపిస్తున్నాయి? ఇప్పుడు బాగానే ఉన్నాయి అన్న. ఇప్పుడు అన్ని బుక్స్ కానీ, పుస్తకాలు కానీ, డ్రెస్ కానీ, యూనిఫామ్ కానీ మొత్తం ఇస్తున్నారు. ఓకే, ఏం చదువుతున్నారు మీ పిల్లలు? ఏం చదువుతున్నారు? 9వ అమ్మాయి, 7వ అమ్మాయి, 5వ అమ్మాయి. ముగ్గురికి పడ్డాయి. ముగ్గురికి మరి ఏం చేశారు ఆ డబ్బుల్ని? పిల్లల కోసం చేయించుకోవాలి. పిల్లలకు ఉపయోగపడ్డాయి అంటే కట్టడానికే ఇచ్చారా డబ్బులు? కట్టడానికి. సో అంటే లోకేష్ గారు తీసుకొచ్చిన ఈ పథకం కానివ్వండి, లేదంటే ఈ డబ్బులు వేయడం కానివ్వండి, పిల్లలకి యూనిఫామ్, బుక్స్ ఇవ్వడం కానివ్వండి, అంటే ఎలా అనిపిస్తుంది లోకేష్ గారు? బాగా చేస్తున్నారు. లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉందంటారు పిల్లల పట్ల? బాగానే ఉంది. అన్న, మీ పేరు? గోపి అండి. గోపి గారు, నేను తల్లికి వందనం అని చెప్పి ప్రభుత్వం అందరి ఖాతాల్లో డబ్బులు వేసినాయి కదా, పడ్డాయా మీకు? మాకు 3 పిల్లలు ఉన్నారండి. 3 పిల్లలకి పడ్డాయి. ఎంత పడ్డాయి? 39,000 పడ్డాయి. 39,000 పడ్డాయి. ఎలా అనిపిస్తూ ఉందంటే, ఇంతకుముందు పిల్లల్ని చదివించుకోవాలంటే కష్టంగా ఉండేది, వాళ్ళకి ఫీజులు కట్టాలన్నా, బుక్స్ కొనాలన్నా. ఈరోజు ఎంతమంది చదివితే అంతమందికి డబ్బులు ఇస్తూ ఉన్నారు ప్రభుత్వం, లోకేష్ గారు. ఎలా అనిపిస్తూ ఉన్నారు? చాలా బాగుందండి ఈ ప్రభుత్వం వచ్చినాక. ఎందుకంటే ఇప్పుడు 3 పిల్లలకి తల్లికి వందనం రావటం వల్ల ఏంటంటే మాకు ఫీజులో సగం % మాకు ఫ్రీ అయిపోతున్నాయండి. దానివల్ల ఏంటంటే మాకు పిల్లల్ని చదివించుకోవడంలో చాలా సగం
భారం తీరిపోయినట్టు. అంటే గతంలో ముగ్గురు చదివించుకోవడానికి మీకు అంటే ఎలా కష్టపడేవాళ్ళు, అంటే మీకు ఎలా అనిపించేది? ముగ్గురు చదివించుకోవడం అంటే కష్టంతో కూడుకున్న విషయం కదా, అప్పుడు ఎలా అనిపించేది? ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 3 పిల్లలు అంటే చదివించుకోవాలంటే కొంచెం ప్రాబ్లమే కదండి. ఇంతకుముందు అంటే కొంచెం బాగా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే సగం భారం మాకు తీరిపోయిందండి లోకేష్ బాబు గారు రావటం వల్ల. ప్లస్ అంతకు ముందు ఏంటంటే ఇక్కడ చాలా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు ఆయన రావటం వల్ల ఏంటంటే ప్రజలంతా చాలా ప్రశాంతంగా ఇబ్బంది లేకుండా ఉంటున్నారండి. అంటే మీరు స్కూల్స్ చూసారా? స్కూల్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? స్కూల్స్ బ్రహ్మాండంగా ఉండేవి. గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఏదైనా కానీ బాగుంది. అంటే లోకేష్ గారు ఈ విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పులు అంటే చదువుకునే పిల్లలందరికీ కూడా యూనిఫామ్ ఇవ్వటం కానివ్వండి, బుక్స్ ఇవ్వటం కానివ్వండి, మధ్యాహ్నం భోజనం పెట్టడం కానివ్వండి, రోజు ఎగ్స్ పెట్టడం కానివ్వండి, ఎలా ఉందంటారు ఇదంతా చేసే పనితీరు? ఇవన్నీ చాలా బాగుంది. ఇప్పుడు నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బాగా ఉపయోగపడుతుంది అండి. ఇప్పుడు హయ్యర్ అంటే వాళ్ళకి ఇవన్నీ వసతులు ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేదు. బిలో మిడిల్ క్లాస్ మొత్తానికి అన్నీ ఇప్పుడు బుక్స్ కొనాలన్నా, బ్యాగ్స్ కానీ ఇవన్నీ తీసుకోవాలంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కాబట్టి అవన్నీ ఇవ్వటం వల్ల ఏంటంటే చాలా భారం తీరిపోతుందండి, సగం భారం తీరిపోతుంది. అంటే లాస్ట్ ఇయర్ కూడా పడిందండి మీకు? పడింది. లాస్ట్ ఇయర్ కూడా ముగ్గురికి పడింది. లాస్ట్ ఇయర్ ఇద్దరికేనండి, ఇప్పుడు ఈ సంవత్సరం ముగ్గురికి. ఏం చేశారంటే పోయిన సంవత్సరం డబ్బులు కానీ ఈ సంవత్సరం కానీ ఎలా ఉపయోగించుకున్నారు ఇచ్చిన డబ్బులు? మేము ముందు పిల్లల ఫీజులే కట్టుకోవాలి కదండి. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది. వాళ్ళు 40% 50% ఫీజు పే చేయమంటారు. అలా కొంచెం ఉపయోగించుకున్నాం. కొంచెం మా నిత్యావసర ఇబ్బందులు ఉంటాయి కదా, వాటికి ఉపయోగించుకున్నాం. సో మొత్తంగా అంటే టైంకి వచ్చింది అనుకుంటా. టైంకి వచ్చిన డబ్బులు మాకు మంచి టైంకి వచ్చింది. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన బుక్స్ కొనుక్కున్నాం. మరి ఇప్పుడు ఫీజు కట్టే టైంలో తల్లికి వందనం రావడం వల్ల ఏంటంటే మాకు ముందు కొంచెం ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. అంటే ఫీజులు కట్టాలన్న టెన్షన్లు అవి లేకుండా స్కూల్ మేనేజ్మెంట్ ఇబ్బంది లేకుండా ఈ ముందు ఈ పడవటం వల్ల మేము తీసుకుని వెళ్ళి కొంచెం ఫీజు కూడా కట్టుకున్నాం. సో మరి ఏం చెప్తారు లోకేష్ గారికి ఈ సందర్భంగా? మేము చాలా రుణపడి ఉంటాం సార్ లోకేష్ బాబు గారికి. ఎందుకంటే ఇంత ముందుకి ఇప్పటికి ఏంటంటే ఎంతమంది పిల్లలు అంటే అంత పని చేయడం మాకు చాలా ఉపయోగంగా ఉంది సార్. ఇది చదివించుకోవడానికి ఈజీగా. ఇప్పుడు పిల్లలకి ఏదైనా కానీ మనం చేయగలిగిన ఆస్తి అదే కానీ దాన్ని ఆయన ద్వారాగా 50% మా ద్వారా 50% మేము చేయదలుచుకున్నాం అనుకున్నాం. తల్లిదండ్రులుగా మేము 50% చేస్తున్నాం. ఆయన అన్నయ్య లాగో బాబాయ్ లాగో ఆయన ఒక 50% చేస్తున్నాం అనుకుంటున్నాం సార్. మీ పేరు? శ్రావణి, జీ శ్రావణి. అమ్మా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందన డబ్బులు డైరెక్ట్ తల్లి అకౌంట్ లో పడ్డాయి. పడ్డాయి సార్. ఎలా అనిపిస్తుంది? ఈ డబ్బులు ఏ విధంగా ఉపయోగపడుతుంది? బాబు కోసం దాయాలని ఉంది. ఆడు జాబ్ చేసినప్పుడు ఆడికి ఉపయోగపడతాయి. ఎలా అనిపిస్తుంది అంటే ఫీజు కట్టడానికైనా లేదంటే ఏమైనా బట్టలు కొనాలన్నా చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వడంలో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది మాకు. ఒక్కరికే కాకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలకి అంతమందికి వేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే ఫీజులు కట్టుకోవడం వల్ల మాకు ఇబ్బంది కదా, ఇప్పుడు వేయడం వల్ల చాలా హ్యాపీ. సుమారు ఎన్ని గంటలు పడిందమ్మా ఈ డబ్బులు? మీరు ఏ టైం చూసుకున్నారు? నిన్న సాయంత్రం సార్, సాయంత్రం చూసాను. హ్యాపీ, చాలా హ్యాపీ. ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా చంద్రబాబు నాయుడు గారికి? ఇలా మంచి అవకాశం ఇలా తల్లి అతను ఎప్పుడు చల్లగా ఉండాలి, బాగుండాలి. అతను బాగుంటే మేము బాగుంటాం. మీ పేరు? పొరలమ్మ. అమ్మా, తల్లికి వందనం డబ్బులు తల్లి అకౌంట్ లోనే వేసింది కూటమి ప్రభుత్వం 22 నుంచి 24 పడ్డాయమ్మా? మాకు పడ్డాయి సార్ ఈ డబ్బులు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మాకంటే ఇంట్లో ఆపదల గురించి అలాగ ఖర్చు పెట్టుకుంటున్నాం సార్. పిల్లలైతే ఫ్రీగానే చదువుతున్నారు. గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ టైం చాలా ఆనందంగా ఉంటుంది సార్ వేసినందుకు. మాకైతే ఎంతో దీనిగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది డబ్బులు వేసినందుకు. అమ్మా, ఇప్పుడు పిల్లలు ఫీజులు కట్టాలన్నా పిల్లలకి ఏదైనా కొనాలన్నా గతంలో చాలా కష్టపడేవారు, రోజంతా కష్టపడేవారు. ఇప్పుడు గవర్నమెంట్ ఈ డబ్బులు వేయడం వల్ల ఎలా అనిపిస్తుంది? మాకు హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా చంద్రబాబు నాయుడు గారికి? ఇలాంటి మంచి అవకాశం ఇచ్చారు కదా, థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. మా తరపు నుంచి థ్యాంక్ యూ సార్. మాకింత ఫ్రీగా ఉచితంగా సెలక్షన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, ఇప్పుడు తల్లికి వందనం అనేది తల్లి అకౌంట్ లోనే పడుతుంది. పడ్డాయమ్మా? పడ్డది, మా పెద్ద అబ్బాయికి పడ్డది. ఎలా అనిపిస్తుంది? డబ్బులు ఏ విధంగా ఉపయోగపడుతుంది? 2 సంవత్సరాలు పడలేదు, ఈ సంవత్సరం పడ్డది కాబట్టి కొద్దిగా హ్యాపీగా ఉంది. అందువల్ల ఊరెళ్ళేసి వచ్చినాము. ఇప్పుడే దాని గురించే పోయినాము, ఇంకా పోయి తీసుకోవాలి. పిల్లలకి ఫీజులు కట్టాలన్నా ఏదైనా చేయాలన్నా చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు గవర్నమెంట్ మీ అకౌంట్ లోనే వేస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? మాకైతే హ్యాపీగా ఉంది. ఎందుకంటే పిల్లల ఖర్చులకి దేనికైనా ఉపయోగపడుతుంది. మేమేంటంటే కష్టపడి బాడీలు కట్టుకుని ఉంటున్నాము. మేము తిరుపతిలో ఉంటాము. మాది ఊరు అన్నమాట, సొంత ఊరు శ్రీకాకుళం. ఇంకా ఆడికి పోయి జీవిస్తున్నాం కాబట్టి ఆ డబ్బులు దేనికైనా ఉపయోగపడుతుంది. మా పర్సనల్ మంచి అవకాశం హ్యాపీగా ఉంది.